Hey Krishna, from so long being so low and చాలా demotivated ఉన్నా. While I'm scrolling Insta, I found మాదాపూర్లో ఒక ఆర్ట్ గ్యాలరీ జరుగుతుంది అని. సో వెంటనే వై నాట్ అనిపించింది. సో జస్ట్ టు రీఛార్జ్ మై సెల్ఫ్ అండ్ టు మోటివేట్ మై సెల్ఫ్ అండ్ నీడ్ సమ్ ఇన్స్పిరేషన్. సో ఐ థాట్ ఐ షుడ్ గో దేర్. సో రెడీ అయినాము ఆర్ట్ గ్యాలరీకి. ఎవ్రీథింగ్ ఈజ్ డన్, సో లెట్స్ గో. సో ఇది మీకు కూడా చూపించాలనిపించింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ అండ్ లెట్స్ మీట్ దేర్. ఓకే, ఆన్ ద వేలో ఉన్నాము. సో ఇది స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ మాదాపూర్లో ఉంది. ఇది మాజ్దా ఆర్ట్ ఫెస్టివల్ అనమాట. సో వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట ఈవెంట్ని. సో వచ్చేసాం మనం లోపలికి. చాలా బాగుంది లోపల. ఈ అన్న చాలా బాగా ఆర్ట్ చేస్తారు అనమాట. కలర్ పోర్ట్రేట్స్ అండ్ స్కల్ప్చర్స్ బాగా చేస్తారు. చూడండి, నేను పింగ్ చేసి పెడతాను. సో నేను ఈ పోర్ట్రేట్స్ సార్కి ఇద్దామని వేశాను. ఎలా ఎంటర్ అయ్యానో లేదో సార్ మాకు ఎదురయ్యారనమాట. సో వెంటనే దాన్ని చూపించాను. ఆ రియాక్షన్ వీడియో లేదు, కానీ అది ఎంత బాగుండేనంటే సార్ రియాక్షన్ అట్ వాస్ అమేజింగ్. తర్వాత సారీ అబ్జర్వ్ చేసేటప్పుడు తీసిన వీడియో ఇది. బట్ Sir, how is it? Did you like that? बहुत अच्छा है. लाइक रियली लाइक इट. बहुत अच्छा है. ఇదన్నమాట, ఇలా ఉంది లోపల. ఇది సార్ డెమో, గోయల్ సార్ డెమో. ఇది మొత్తం 6 or 7 గ్యాలరీస్ ఉన్నాయి. ఇది లోపల ఇలా పెట్టారు. ఆల్మోస్ట్ 200+ ఆర్ట్స్ అనేవి డిస్ప్లే చేశారు. సో చూడండి, ఫ్రేమింగ్ ఇలా చేయాలన్నమాట. నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు తెలిసినాయి. ఫ్రేమింగ్ ఎంత ఇంపార్టెంటో తెలిసింది. చాలా చాలా మంది కలిశారు. సో ఇది నా ఫేవరెట్ ఇందులో పెన్సిల్ పర్సెప్షన్స్. అది డెమో ఇచ్చారు, దీన్ని మిస్ అయ్యాను. కానీ సో ఇది ఒరిజినల్ది కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రింట్ ఇంత బాగుందంటే ఒరిజినల్ ఇమాజిన్ చేసుకోండి. సో 200+ ఆర్ట్స్లో ఓన్లీ ఒక అరౌండ్ 15 అట్లా సేల్ అయినాయి అనమాట. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8,000 6,000 నుంచి ఉన్నాయి. హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి 6 lakhs. సో ఇది చూడండి ఎంత రియలిస్టిక్ ఉందో. సో ఇదనమాట. సో నాకు థాట్ వచ్చింది వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకుందాము అని. సో ఇక్కడ సాయి చరణ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ అంట, అంటే ఇన్స్టాగ్రామ్ త్రూ పరిచయము. సో మాట్లాడినాము. ఆయన వర్క్స్ చూసారు కదా ఎంత రియలిస్టిక్ ఉందో. అన్న ఒకటి చెప్పారు ఏంటంటే, అన్నకి గర్ల్స్ శారీ కట్టుకుంటే చాలా చాలా నచ్చుతుందంట. సో ఆయన వేసిన 3 కూడా ఉమెన్ ఇన్ శారీ చాలా బాగున్నాయి. పిక్స్ ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే చాలా నచ్చినాయి. ప్రతి ఒక్కరు అక్కడ ఆగుతున్నారు ఫస్ట్ షోర్గా. అంత బాగుండే అవి. అంత బాగుంది టెక్స్చర్. ఆయన అడిగినప్పుడు చెప్పిన విధానం చాలా నచ్చింది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రియలిజం కంటే కూడా క్రియేటివ్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇందులో అనిపించింది. అసలు ఒక్కొక్కటి ఎంత క్రియేటివ్ ఉన్నాయంటే, కొన్ని పేపర్స్ మొత్తం అతికిచ్చి దాని మీద పోర్ట్రేట్ వేశారు. కొందరు ఫ్లవర్స్, ఎండిపోయిన ఫ్లవర్స్ అన్నీ తీసి ఒక చిన్న బొమ్మలాగా వేశారు. ఇంకా వాళ్ళ ఓన్ థాట్స్ని ఎగ్జిబిట్ చేసి కొన్ని అబ్స్ట్రాక్ట్ డ్రాయింగ్స్ వేశారు అలా. సో ఇది చూసారా, 6 lakhs ఇది ఇమేజ్. ఒక్కొక్క స్ట్రోక్ ఎప్పటికీ గుర్తుంటుందని కొందరు ఆటోగ్రాఫ్స్ తీసుకున్నా. సో నైస్ స్పీకింగ్ విత్ దెమ్. మంచిగా అనిపించింది. ఈ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయంట ప్రోగ్రామ్స్. సో ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నాకు సెకండ్ డే తెలిసింది. సో 3 days జరిగింది ఇది. సో నాకు సెకండ్ డే తెలిసింది. థర్డ్ డే ఇంకా వెళ్ళాలనిపించి వెళ్ళాను. అందరినీ కలుద్దాము, ఎస్పెషల్లీ గోయల్స్ అని కలుద్దాము అని. సో ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇవి గోయల్ సార్ పెయింటింగ్స్ నాకు ఎంత ఇష్టమో. సో ఆ ఇమేజ్ తర్వాత తీసుకుంటా అని చెప్పారు సార్. సో మేము పైకి వచ్చి గ్యాలరీ అంతా చూస్తున్నాము. సార్ మమ్మల్ని వెతుకుతున్నారు అనమాట. అదే సో చాలామంది అడుగుతున్నారు, నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు మాకు చెప్పండి అని. ఫస్ట్ షూర్గా నెక్స్ట్ టైం నుంచి చెప్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎండింగ్, ఇంకా అదే థర్డ్ డే లాస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో లైవ్ పెయింటింగ్ వేస్తున్నారు ఒక మేడం. మంచి మ్యూజిక్ అంతే బాగుండే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇక్కడ ఒక మంచి వీడియో తీద్దాం అనుకున్నాం, అది కుదరలేదు. బట్ వాస్ నైస్. We met before ఇస్కాన్లోకి వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో. అసలు ఇక్కడ కనిపిస్తుంది అన్న చాలా చాలా బాగా వేస్తారు. అబ్బా చాలా బాగుంటాయి. నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఆర్ట్ గ్యాలరీలో పార్టిసిపేట్ చేయడానికి ఏంటంటే, మాజ్దా ఆర్ట్లో అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పిక్కి, అంటే ఒక పిక్ని ఆ గ్యాలరీలో పెట్టాలి అంటే ఒక పిక్కి ఎంట్రీ 5,000 కట్టారనమాట. 3 pics అయితే 13,000 అలా కట్టి వాళ్ళు
ఆర్ట్ గ్యాలరీలో ప్రజెంట్ చేశారనమాట. అంటే అమౌంట్ పెడతారు కదా, ఆ అమౌంట్‌లో నుంచి ఒక 20% మళ్ళీ మాజ్దా ఆర్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుందనమాట. సో, అందుకే అక్కడ ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, అలా అనమాట. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్. అది కూడా ట్రై చేయాలి. నాకు తెలీదు. సో, నేను పార్టిసిపేట్ చేయలేదు. సో, చాలా విషయాలైతే తెలిసాయి. ఎనీథింగ్ ఉంటే ఏమైనా ఆర్ట్ గ్యాలరీస్ షోస్ ఏమైనా జరిగితే ట్రై టు అటెండ్. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తది. సో, మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో, హెల్ప్ అయినా అవ్వకున్నా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వస్తున్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ నా ఫోన్ ప్రాపర్‌గా లేదు. బట్ స్టిల్ కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. కైండ్లీ సబ్స్క్రైబ్ ది ఛానల్. స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.